హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు SAP FICO తెలుగు ట్యుటోరియల్. మనం ఈ వీడియోలో ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్లో డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ కోసం మనం నేర్చుకుందాం. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ అంటే ఒక నెలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం కదా, ఆ విధంగా ఆ సంబంధించిన పోస్టింగ్ పీరియడ్కి సంబంధించిన వేరియంట్ని మన కంపెనీకి సంబంధించి ఒక వేరియంట్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. అది డిఫైన్ చేసిన దాన్ని మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. అదేవిధంగా ఈ యొక్క పీరియడ్ని కూడా మనం ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. సో దీనికి సంబంధించి ఏ విధంగా చేయాలి ఇంప్లిమెంటేషన్ అనేది మన యొక్క వీడియోలో నేర్చుకుంటాం. ఫస్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మన ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా ఏ విధంగా నేర్చుకుంటాం. సో ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా తీసుకుంటే ఫస్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూలోకి వెళ్ళి నెక్స్ట్ ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్లో న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్, డిఫైన్ వేరియంట్ ఫర్ పోస్టింగ్, ఓపెన్ పోస్టింగ్ పీరియడ్స్లోకి వెళ్ళి మనం ఈ యొక్క పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అంటే మన కంపెనీకి సంబంధించి ఈ యొక్క ఫినాన్షియల్ అకౌంటింగ్కి సంబంధించి 12 months తాలూకా ఈ పీరియడ్స్కి సంబంధించి ఒక వేరియంట్ని మనం డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ SPRO అని టైప్ చేసి మనం ఎంటర్ చేస్తే మన యొక్క SAP రిఫరెన్స్ IMGకి మనం వెళ్తాం. ఇక్కడ SAP కస్టమైజింగ్ ఇంప్లిమెంటేషన్ గైడ్కి వచ్చాం. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటి ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఇక్కడ చూడండి ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ సెలెక్ట్ చేస్తాం. దీని ద్వారా ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ సెలెక్ట్ చేస్తాం. దీని ద్వారా నెక్స్ట్ లెడ్జర్స్ వచ్చింది కదా, లెడ్జర్స్ సెలెక్ట్ చేస్తాం. వీటిలో తీసుకుంటే ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్ ఇక్కడ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనకి పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఇక్కడ వచ్చింది, దీన్ని సెలెక్ట్ చేస్తాం. ఈ పోస్టింగ్ పీరియడ్స్లో ఇక్కడ చూడండి మనకి డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్స్, అసైన్ వేరియంట్స్ టు కంపెనీ కోడ్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్, ఈ మూడు కూడా ఇక్కడ అంటే మూడింటికి కూడా ఇంప్లిమెంటేషన్ గైడ్ అనేది ఒకే విధంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ మనం క్లాక్ క్లిక్ చేస్తే డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెన్ పోస్టింగ్ పీరియడ్. సో ఇక్కడ మనం తీసుకుంటే ఇక్కడ పోస్టింగ్ పీరియడ్స్ డిఫైన్ వేరియంట్స్ అనే యొక్క స్క్రీన్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీంట్లో మనం చెప్పుకున్న ఏదైనా కూడా న్యూ ఎంట్రీ ద్వారా కానీ ఏంటంటే కాపీ యాజ్ ఇక్కడ ఉన్న దాన్ని కాపీ చేసుకొని మనం ఈ యొక్క డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం న్యూ ఎంట్రీ ద్వారా అంటే న్యూ ఎంట్రీ క్లిక్ చేసుకొని సో మన యొక్క వేరియంట్ని ఇక్కడ మనం ఏదైతే వేరియంట్ మనం అనుకున్నామో కోడ్ అది BIO9 అది టైప్ చేసి మన యొక్క కంపెనీ నేమ్ ఏంటంటే బయోకామ్ తాలూకా పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కాబట్టి ఈ బయోకామ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని టైప్ చేసి దీన్ని మనం సేవ్ చేసుకుంటే మన యొక్క కంపెనీ యొక్క పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది డిఫైన్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ నేను సేవ్ చేశాను కాబట్టి అక్కడ ఎన్ ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ విత్ ద సేమ్ కీ అని వచ్చింది. సో మీరు దీని కోసం ఆలోచించకండి, ఆల్రెడీ ఇక్కడ మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది డిఫైన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ యొక్క డిఫైన్ ఇది ఇప్పుడు ఏంటి మెనూ పాత్ ద్వారా మనం అయితే ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకున్నాం. అలా కాకుండా ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళిపోతాం, అంటే మళ్ళీ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళిపోయాం. ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా అయితే ఏ విధంగా చేయాలి, ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి OBBO. సో ఇక్కడ మనం OBBO టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా చూస్తారా మనం ఏదైతే మనం మెనూ పాత్ ద్వారా ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా వెళ్తే మనకి ఏదైతే స్క్రీన్ వచ్చిందో అదే స్క్రీన్ డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ కోడ్ ద్వారా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ న్యూ ఎంట్రీస్ మనం క్లిక్ చేసుకొని సేమ్ యాజ్ యూజువల్ చేసుకొని మనం ఈ యొక్క పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అని మనం డిఫైన్ చేస్తే ఇక్కడ BIO9 ఇక్కడ బయోకామ్. సో ఇక్కడ మనం చేసుకొని సేవ్ చేసుకుంటాం. సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా అవుతుంది, ఇక్కడ వేరియంట్ అనేది డిఫైన్ అయిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు మనం డిఫైన్ చేసిన ఈ వేరియంట్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా అనేది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పొజిషన్లోకి వెళ్తాం, వెళ్ళి ఇక్కడ వేరియంట్ మనం ఏంటి ఇచ్చాం BIO9 కదా, చెక్ చేసుకుందాం ఒకసారి. చూసారు మనం ఆల్రెడీ ఏదైతే డిఫైన్ చేస్తామో వేరియంట్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేసాము పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ డిఫైన్ చేసిన వేరియంట్ని ఏం చేయాలి, కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. కంపెనీ కోడ్కి అసైన్ చేయాలంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ గైడ్ ఏంటి, ఇప్పుడు మనం SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వెళ్ళిపోతాం.
బ్యాక్ స్లాష్ అని కొడితే మనం SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి సేమ్ ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా అయితే సేమ్ మళ్ళీ మనం ఇంప్లిమెంటేషన్ గైడ్లోకి వెళ్ళాలంటే SPRO టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ ఇప్పుడు SAP రిఫరెన్స్ IMGలోకి వచ్చాం. ఇక్కడ నుంచి సేమ్ ఇంతకుముందులాగే ఇది క్లిక్ చేసుకొని ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ క్లిక్ చేసాం. ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ క్లిక్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ లెడ్జర్స్ క్లిక్ చేస్తాం. ఇక్కడ ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్ క్లిక్ చేస్తాం. ఇక్కడ దీంట్లో పోస్టింగ్ పీరియడ్స్ క్లిక్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్గా అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ స్క్రీన్ అనేది డిస్ప్లే అయింది. అసైన్ కంపెనీ కోడ్, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్. సో ఇక్కడ ఆల్రెడీ ఏంటి డిఫైన్ చేసిన వేరియంట్స్ అనేవి ఇక్కడ మన డిస్ప్లే అవుతుంది. దీంట్లో మన వేరియంట్ ఎక్కడ ఉంది మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఇప్పుడు ఇది పొజిషన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటి కంపెనీ కోడ్ అడుగుతుంది. సో ఇక్కడ మన యొక్క కంపెనీ కోడ్ని మనం టైప్ చేసి ఎంటర్ చేస్తే చూసారు మన ఈ యొక్క కంపెనీ కోడ్, మన కంపెనీ నేము, యొక్క సిటీ అనేది వచ్చింది. దీంట్లో మన వేరియంట్ ఆల్రెడీ నేనేంటి అసైన్ చేశాను కాబట్టి ఇక్కడ వేరియంట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇది తెలియకపోతే మనం ఏం చేస్తాం, ఇక్కడ ఈ డబుల్ బాక్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే మనం ఏవైతే వేరియంట్స్ ఆల్రెడీ డిఫైన్ చేస్తామో ఈ SAPలో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. దీంట్లో మనది తెలుసుకోవాలంటే Ctrl+F ఇక్కడ నొక్కి సో మన యొక్క వేరియంట్ టైప్ చేసి ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి మనం క్రియేట్ చేసిన వేరియంట్ అనేది డిస్ప్లే అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ అయిపోతుంది. సో సేమ్ యాజ్ యూజువల్ ఇది మనం సేవ్ బటన్ నొక్కితే ఇది మన యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో సేవ్ అయిపోతుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఈ యొక్క పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసిన వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. అదేవిధంగా ఇదేంటి ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా అయితే ఈ విధంగా చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ కూడా చెప్పాను కదా, అలాగే మనకి ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటంటే బై ఎక్స్పీరియన్స్ బై ప్రాక్టీస్ చేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకి ట్రాన్సాక్షన్ కోడ్ అని మనకి గుర్తున్నప్పుడు డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ కోడ్ వేసేసుకొని డైరెక్ట్గా మనం డైరెక్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయి మనం చేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు చూడండి డైరెక్ట్ స్క్రీన్లోకి వచ్చేసాం మనం. సో దీని ద్వారా మనం సేమ్ యాజ్ యూజువల్ మన పొజిషన్లోకి వెళ్ళి మన యొక్క కంపెనీ కోడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే సేమ్ మన యొక్క కంపెనీ కోడ్, మన తర్వాత కంపెనీ నేము, సిటీ వచ్చింది, ఇక్కడ వేరియంట్ వచ్చింది. వేరియంట్ ఇంతకుముందులాగే సెలెక్ట్ చేసి సో డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. కరెక్ట్ అంటే లింక్ అయిపోయింది, అసైన్ అయిపోయింది. నేను సేవ్ చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అయితే ఇప్పుడు ఏంటి మనం ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా చేస్తాము. అదేవిధంగా ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కూడా ఏ విధంగా చేయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ఇక వీడియోలో నేర్చుకొస్తాం డిఫైన్ చేస్తాం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని. ఈ డిఫైన్ చేసిన వేరియంట్ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తాం. ఇప్పుడు మూడోది ఏంటి, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ ఫస్ట్లో అప్పుడు పోస్టింగ్ పీరియడ్ అంటే 1 month అనుకున్నాం కదా, ఈ మంత్ అనేది టైమ్లీ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ SAPలోనూ మనకి ఇది ఒక ఆప్షన్ ఉంటుంది కంపెనీస్కి. ఎందుకంటే ఈ ఆప్షన్ ఇస్తారు, ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా చేయవలసిన డే టు డే పోస్టింగ్స్ని డిలే చేయకుండా ఎప్పటికప్పుడు ఏ రోజు ట్రాన్సాక్షన్స్ ఆ రోజు పోస్ట్ చేయడానికి ఈ యొక్క మంత్ని ఓపెన్ చేసి ఆ మంత్ ఎండింగ్ని క్లోజ్ చేసేయడం జరుగుతుంది. అంటే ఆ మంత్కి సంబంధించిన తాలూకా ట్రాన్సాక్షన్స్ ఆ మంత్లో మాత్రం పోస్ట్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ ఎండింగ్ ఏప్రిల్ అనేది 30 తాలూకు ట్రాన్సాక్షన్ మనం వచ్చిపోయి 1వ తారీఖు మేలో పోస్ట్ చేద్దామంటే SAP అనేది యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే అక్కడ మనం క్లోజ్ చేసిన దాన్ని బట్టి అది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మంత్ని మనం క్లోజ్ చేసేసాం అనుకోండి, అంటే ఏప్రిల్ 1 నుంచి 31 వరకు పెట్టి మనం ఈ యొక్క మంత్ని క్లోజ్ చేసాం అనుకోండి, ఆ మంత్లో జరిగిన ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనకు దాంట్లో పోస్ట్ చేయగలము. సో అలా కాకుండా ఈ మంత్లో ఏప్రిల్లో జరిగిన ట్రాన్సాక్షన్ మేలో నేను తీసుకొచ్చి పోస్ట్ చేస్తాను లేట్గా అంటే ఇది సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. సో అందువల్ల ఏంటంటే వర్క్ డిలే అవ్వకుండా మనకి ఎప్పటికప్పుడు అనేది అకౌంట్ అనేది అప్డేట్ అవ్వడం కోసం SAPలో ఈ యొక్క పీరియడ్ని పోస్టింగ్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేయాలి, ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా అయితే ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ మనం బ్యాక్/ అని కొట్టి మనం SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వెళ్దాం. వచ్చిన తర్వాత ఇక్కడ మనం సేమ్ SPRO
చేస్తే ఎస్ఏపి రెఫరెన్స్ ఐఎన్జిలోకి వచ్చాం. సో ఇక్కడ మనం ఫినాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫినాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్. సో ఇక్కడ వచ్చింది మనకి ఈ యొక్క స్క్రీన్ అనేది డిస్ప్లే అవుతుంది. ఈ యొక్క స్క్రీన్లో మనకి ఏంటంటే కనబడుతున్నాయి. ఫస్ట్ ఇది చేంజ్ ఆర్ డిస్ప్లే, న్యూ ఎంట్రీస్, కాపీ యాజ్, ఇది డిలీట్, అండ్ అంటే బ్యాక్, సెలెక్ట్ ఆల్, నెక్స్ట్ సెలెక్ట్ బ్లాక్, డిసెలెక్ట్ ఆల్. సో ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనకి ఈ యొక్క ఐకాన్స్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి. అయితే ఈ యొక్క పోస్టింగ్ పీరియడ్ను ఓపెన్ అండ్ క్లోజ్ చేయడానికి రెండు విధాలుగా చేయొచ్చు. ఏదైనా సరే న్యూ ఎంట్రీస్ ద్వారా కానీ, లేదంటే ఇక్కడ ఉన్న వాటిని కాపీ చేసే ద్వారా కూడా. సో న్యూ ఎంట్రీస్ ద్వారా అయితే ఏ విధంగా చేయాలి? న్యూ ఎంట్రీస్ ద్వారా చేయాలనుకుంటే ఇక్కడ న్యూ ఎంట్రీస్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ అంతా బ్లాంక్లో ఉంది. సో ప్రతి కాలం కూడా మనం ఫిల్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి ఉంది? వేరియంట్ ఉంది. వేరియంట్ అనేది ఇక్కడ మనం క్లిక్ చేస్తాం. సో మనకి ఈ యొక్క ఎంట్రీస్ మనకి కనబడుతున్నాయి, ఫౌండ్ అవుతున్నాయి. దీంట్లో మన తాలూకా వేరియంట్ మనం చేసుకొని దీన్ని చూసారు మనకి దీన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క వేరియంట్ ఇక్కడ సెలెక్ట్ అయిపోయింది. ఓకేనా. రెండోది ఏంటి? అకౌంట్ టైప్. ఇది క్లిక్ చేసి దాని మీద కర్సర్ పెట్టి చేస్తే మనకి 2 బాక్సెస్ వస్తాయి. ఇది చేస్తే ఇక మనకి ఏ వేరియంట్స్ ఉంటాయి దీంట్లో? ప్లస్ ఉంది, ఏ ఉంది, డి ఉంది, కే ఉంది, ఎం ఉంది, ఎస్ ఉంది, బి ఉంది. ఇక్కడ ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్స్ టైప్, ఎనీ అకౌంట్ టైప్ యూ కెన్ దీంట్లో పోస్టింగ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది క్లిక్ చేద్దాం. ఇక్కడ ప్లస్ అనేది యాడ్ అయింది. ఇక్కడ ఫ్రమ్ అకౌంట్ టు అకౌంట్ అంటే ఇక్కడ ఈ అకౌంటింగ్స్ అనేది గ్రూప్స్కి మనం నెంబరింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఇంకా మనం ఇవ్వలేదు కాబట్టి నెంబరింగ్ అనేది నేను ఫిల్ చేయట్లేదు. కాకపోతే ఆల్ అకౌంట్స్కి మనకి ఇది ఎలిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ జెడ్ అని చెప్పేసి మనం ఇవ్వాలి. అంటే ఫర్ ఆల్ నెంబర్స్ అనమాట. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నెంబర్ ఏంటంటే వీ కెన్ ఫస్ట్ ఇయర్ అనమాట. ఇది ఫ్రమ్ అకౌంట్ నుంచి టు అకౌంట్ అంటే. ఇక రాకపోతే రెండోది ఏంటి? ఫ్రమ్ పీరియడ్ 1 అంటే ఇక్కడ ఎస్ఏపీలోను మనం చెప్పుకున్నాం ఫిజికల్ ఇయర్ మనం డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి నార్మల్ పీరియడ్స్ 12 ఉంటాయి, స్పెషల్ పీరియడ్స్ 4 ఉంటాయని చెప్పుకున్నాం. నార్మల్ పీరియడ్స్ అంటే ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇయర్లో 12 పీరియడ్స్ క్యాలెండర్ ఇయర్ పీరియడ్స్ కానీ, లేదంటే నాన్ క్యాలెండర్ ఇయర్ పీరియడ్స్ కానీ ఉంటాయి. అంటే ఇప్పుడు మనది ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇయర్ ఇండియాలో ఏంటి? ఏప్రిల్ టు మార్చ్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు 12 మంత్స్ అనమాట. సో 12 పీరియడ్స్. సో 1 to ఇక్కడ 1 అంటే ఇక్కడ ఏప్రిల్ మన యొక్క కంపెనీని ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోండి ఎస్ఏపి. అప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏప్రిల్ 1 అనేది ఓపెన్ అవుతుంది. అంటే 1వ నెల ఏప్రిల్ అనేది ఇప్పుడు మన అకౌంటింగ్ ఇయర్లో 1వ నెల ఏటవుతుంది? ఏప్రిల్ అనేది 1వ నెల అవుతుంది, నెంబర్ 1 మంత్ అవుతుంది. సో అందువల్ల 1 వేయాలి. ఇక్కడ ఇయర్ కరెంట్ ఇయర్ వేయాలి. అదేవిధంగా ఇక్కడ 2 పీరియడ్ అంటే ఏప్రిల్ మంత్ 1 నుంచి ఏప్రిల్ 31 వరకు మన అకౌంట్ని ట్రాన్సాక్షన్స్ అనేవి వేయడానికి మనం టైమ్లీ పీరియడ్ అనేది మనం సెట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 1వ నెల ఇక్కడ వేయాలి. అంటే ఏంటిది? 1వ నెల 1వ తారీఖున ఓపెన్ అయ్యి 1వ నెల 30వ తారీఖున క్లోజ్ అయిపోతుంది అనమాట. అంటే ఈ మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే వీళ్ళు పోస్ట్ చేయగలరు. అది ఓపెన్ అండ్ క్లోజ్ అంటే. అదేవిధంగా ఇక్కడ కూడా ఇయర్ వేసేస్తాం. ఇక్కడ పోతే నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ 2 చెప్పుకున్నాం. ఇవి నార్మల్ పీరియడ్స్ 1 to 2 అంటే ఫ్రమ్ టు 2. ఇదేంటి? స్పెషల్ పీరియడ్స్. స్పెషల్ పీరియడ్స్ ఏంటి? 4 పీరియడ్స్ అనుకున్నాం. 13th మంత్ నుంచి 16th మంత్ వరకు. సో ఇది 16 అంటే ఏంటి? నెక్స్ట్ 12 మంత్స్ అయిపోయిన తర్వాత మార్చ్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మే జూన్ జూలై, ఏప్రిల్ మే జూన్ జూలై అంటే ఈ 4 మంత్స్ స్పెషల్ పీరియడ్స్ ఉంచుకొని ఒకవేళ ఏమైనా అకౌంట్స్ అడ్జస్ట్మెంట్స్ కానీ, ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్ కానీ, ఇక్కడ పెండింగ్ ఉన్న ట్రాన్సాక్షన్స్ పోస్టింగ్స్ కానీ యూజ్ చేసుకోవడం కోసం ఒక 4 స్పెషల్ పీరియడ్స్ ఉంచుకుంటుందని చెప్తున్నాం కదా, వాటికి సంబంధించి ఇక్కడ వేస్తాం అన్నమాట. ఇకపోతే ఇయర్ 2020 అది. సో ఆ విధంగా ఏంటంటే ఇక్కడ అకౌంట్స్ సంబంధించి ప్రతిదీ. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ అసెట్స్ మనం ఎంటర్ చేయాలనుకోండి, సేమ్ ఇదే విధంగా క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ వేరియంట్స్ వస్తున్నాయి. కంట్రోల్లోకి పెడతాం, ఫైండ్లోకి వెళ్తాం, బయో టైప్ చేసి ఎంటర్ చేస్తాం. మన తరకు వేరియంట్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మధ్యలో కర్సర్ పెట్టి మళ్ళీ డబుల్ బాక్స్ వస్తుంది, క్లిక్ చేస్తాం అకౌంట్ టైప్లో.
ఇప్పుడు అసెట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఏ అకౌంట్ సెలెక్ట్ అయింది, ఇది ఆల్ అకౌంట్ రెస్పెక్ట్ ఆఫ్ నెంబర్, అన్ని అకౌంట్స్ అంటే జెడ్ అని పెట్టేసుకుంటాం. సేమ్ ఇది 1 మంత్కి ఫస్ట్ మంత్కి సంబంధించింది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి వేస్తాం. ఇయర్ ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇప్పుడు కొంతమంది బై మంత్లీ అవకాశం ఇస్తారు. అంటే 2 నెలలకు ఒకసారి ఓపెన్ చేసి క్లోజ్ చేస్తుంటారు. అంటే ఏంటి, ఏప్రిల్ అండ్ మే అనుకోండి. ఇప్పుడు ఏప్రిల్ అనేది ఒక నెల అవుతుంది. మన ఫినాన్షియల్ అకౌంటింగ్ ఏప్రిల్ టు మార్చ్ కాబట్టి మే నెల ఎయిట్ అవుతుంది, 2 నెలలు అవుతుంది. అప్పుడు ఇక్కడ 2 వేసాం అనుకోండి, ఒకటి తీసి. అంటే ఏప్రిల్లో ఓపెన్ చేస్తాం, మేలో క్లోజ్ చేస్తాం. అంటే ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు మనం ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్టింగ్ చేసుకోవచ్చు అనమాట, మే ఎండింగ్ వరకు. అదేవిధంగా కాకుండా ఇక్కడ 3 వేసాం అనుకోండి, 3 వేస్తే ఏప్రిల్ మే జూన్ 30 వరకు మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అని పోస్ట్ చేసుకోవడానికి ఓపెన్ అయ్యి ఉంటుంది అనమాట. ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు ఇది ఓపెన్ అండ్ క్లోజ్. సో మనం మంత్కి క్లోజ్ చేసుకోవాలనుకుంటే మంత్ ఒకటి వేస్తాం. సరే మనం డెమోలో ఉన్నాం కాబట్టి మనం, లేదంటే ఎంటైర్ ఇయర్ 12 months పెట్టేసుకున్నాం అనుకోండి, అంటే ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు మన ట్రాన్సాక్షన్స్ అని మనం ఎప్పటికప్పుడు మనం పోస్ట్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఇయర్ మొత్తం ఓపెన్ చేసేసి క్లోజ్ చేసి ఉంచేస్తాం అనమాట. అంటే ఇయర్ ఎండింగ్ క్లోజ్ చేస్తాం 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి నెక్స్ట్ మార్చ్ 31 వరకు. సో ఇది ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా మనం ఈ తాలూకా అసెట్స్, నెక్స్ట్ ఏంటి డి కస్టమర్స్, కే వెండర్స్, ఎం మెటీరియల్స్, ఎస్ అంటే ఆల్ జనరల్ లెడ్జర్ అకౌంట్స్, ఇవన్నీ కూడా మనం క్రియేట్ చేసుకొని వాటిని సేవ్ చేసుకొని మన యొక్క కంపెనీ ట్రాన్స్పోర్ట్ కోర్స్లో సేవ్ చేయడం జరుగుతుంది. ఇది న్యూ ఎంట్రీస్ ద్వారా అయితే. అలా కాకుండా అయితే ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంతకుముందు నేను ఆల్రెడీ ఏంటి మన కంపెనీకి సంబంధించినవి ఈ యొక్క ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి నేను ఆల్రెడీ ఇంట్లో సేవ్ చేసి ఉంచాను. సో అవి మనం డైరెక్ట్గా వాటికి వెళ్ళిపోతాం. ఇక్కడ చూడు, మన కంపెనీ తాలూకా పొజిషన్లోకి వెళ్ళి వేరియంట్ టైప్ చేసేసిన వెంటనే మన తాలూకా వేరియంట్ తాలూకా అన్నీ కూడా నేను సెలెక్ట్ చేసిన కనబడుతున్నాయి. నేను 1 నుంచి 12th month వరకు నేను ఏం చేశాను, ఏప్రిల్ ఓపెన్ చేసి 1వ తారీఖు మార్చి 31 వరకు క్లోజ్ చేశాను, మార్చి 31ని. అంటే ఎంటైర్ ఇయర్ ఓపెన్ చేసి ఉంచాం అనమాట దానికి. అలా కాకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా నెలకు కావాలంటే ఇక్కడ 1 వేస్తాం, 2 నెలలు కావాలంటే ఇక్కడ 2 వేస్తాం, 3 నెలలు కావాలంటే ఇక్కడ 3 వేస్తాం. ఇవన్నీ 3 మనం ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసిన ఓపెన్ అండ్ క్లోజ్ ఈ అకౌంట్ టైప్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి సేవ్ చేసేసుకుంటాం. సో డేటా ఆల్రెడీ సేవ్ చేశాను కాబట్టి ఇది యొక్క మన కంపెనీ తాలూకా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో ఈ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇదండి. సో మన యొక్క వీడియోలోను అదే ఇప్పుడు ఏంటి, ఇది ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా మనం నేర్చుకున్నాం. అదే షార్ట్ కట్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా ఏ విధంగా చేయాలంటే మళ్ళీ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, OB52 కదా, అదే ఎంటర్ చేద్దాం. చూస్తే డైరెక్ట్గా మనం ఈ పోస్టింగ్ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్కి వచ్చేసాం, స్పెసిఫైడ్ టైం ఇంటర్వల్స్ ఈ స్క్రీన్కి వచ్చేసాం. అంటే మన ఇంప్లిమెంటేషన్ గైడ్ ద్వారా అయితే ఈ విధంగా వస్తాం. ఈ ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా అయితే డైరెక్ట్గా OB52లోకి వచ్చి సేమ్ యాజ్ యూజువల్ మన పొజిషన్లోకి వెళ్ళిపోయి మనం ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసిన ఈ వేరియంట్ టైప్ చేసి ఎంటర్ చేస్తే మనం ఓపెన్ అండ్ క్లోజ్ ఏవైతే అకౌంట్ టైప్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం టైప్ చేసి సేవ్ చేసి ఉంచుకున్నాం. దాన్ని సెలెక్ట్ చేసుకొని మన అకౌంట్లో సేవ్ చేసేసుకోవడమే. అదండి మన వీడియోలో ఏంటి, డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ కంపెనీ కోడ్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. అంటే మన కంపెనీ అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్ సంబంధించిన ఈ యొక్క పీరియడ్స్ సంబంధించిన ఒక వేరియంట్ని డిఫైన్ చేసాం. అంటే మన కంపెనీకి దాన్ని అసైన్ చేసాం. అంటే ఇక్కడ SAPలో అన్ని దేశాలకు సంబంధించిన కంపెనీలు ఎన్నో వేల సంఖ్యలో
కంపెనీలు ఉంటే ఉన్నప్పుడు మన కంపెనీ అంటూ ఒక వేరియంట్ని క్రియేట్ చేసుకొని మనం ఆ వేరియంట్ని మన యొక్క కంపెనీ కోడ్కి అసైన్ చేసుకొని మనం ఏదైతే మంత్ వైజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్లో మనం మన యొక్క కంపెనీని ఈ కంపెనీ ఎస్ఏప్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోండి. సెప్టెంబర్ అంటే ఇక్కడ ఓపెనింగ్ మంత్ ఏట్ అవుతుంది మన నెంబరు అంటే ఏప్రిల్ 1, మే 2, మే జూన్ 3, జూలై 4, ఆగస్ట్ 5, సెప్టెంబర్ 6 అంటే 6 ఓపెనింగ్లో పీరియడ్ 1లో 6 వేస్తాం. సో అలా చేసిన సెప్టెంబర్ని మనం క్లోజ్ చేస్తే ఇది ఫ్రమ్లోను మనం 6 వేస్తాం. వేస్తే ఆటోమేటిక్ ఏట్ అవుతుంది ఆ యొక్క సెప్టెంబర్ మంత్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయిపోతుంది. ఆ విధంగా మనం అదే కొన్ని కంపెనీలు ఏంటి బై మంత్లీ ఓపెన్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే అప్పుడు సెప్టెంబర్ అనుకోండి, సెప్టెంబర్ అనేది ఇప్పుడు మనం 6 నెలలు వచ్చింది, 6 నుంచి 7 అంటే సెప్టెంబర్ అక్టోబర్ అనుకోండి, 2 నెలలకు సంబంధించి మనం క్లోజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఏప్రిల్ మే 2 బై మంత్లీ అనుకోండి, ఏప్రిల్ 1 నెల, మే 2 నెలలు కాబట్టి ఇక్కడ ఫ్రమ్లోను ఇక్కడ 1 వేసి ఇక్కడ 2 పీరియడ్లో మనం ఇక్కడ 2 వేస్తే అది ఏప్రిల్లో ఓపెన్ అవుతుంది 1 తారీఖుని, మేలోను క్లోజ్ అవుతుంది అన్నమాట. అది థ్యాంక్ యూ.